రుద్రని అలాగే యామిని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు వేసుకున్న స్కెచ్‌లను వాళ్ళకి తిప్పికొట్టేటట్టు అయిందా? అంటే సింపుల్‌గా వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారా? అనేది గనుక చూసినట్టయితే అవుననే అర్థమవుతుంది. దాన్ని ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్‌లో మన సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్‌గా రాబోయే ఎపిసోడ్స్‌ని మనం ముందుగానే చెప్పుకుందాం. అయితే విషయంలోకొచ్చినట్టయితే మొన్నటి ఎపిసోడ్‌లో రాజ్ అలాగే యామినిల మ్యారేజ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. యెస్. ఫస్ట్ నుంచి కావ్య ఏ ఒక్క బ్రహ్మముడి గురించైతే మాట్లాడుతుందో, ఆ బ్రహ్మముడి, ఆ ప్రేమ ఇవన్నీ కూడా యామిని అలాగే రాజుల పెళ్లి కానివ్వకుండా చేసేసింది. రాజుని రామ్ చేసినంత మాత్రాన రాజ్ రామ్ అయిపోడు. రామచంద్రమూర్తి అంటే శ్రీరామచంద్రమూర్తి లాగానే సింగిల్ వైఫ్ అని అనుకున్నప్పటికీ కూడా తనని ఏం చేయలేదని మరొకసారి కావ్య నిరూపించింది యామిని ముందు. కానీ యామిని మాత్రం ఫస్ట్ చచ్చిపోవాలనుకున్నది కాస్త రుద్రాణి యొక్క గుంటనక్క తెలివితేటలు విని ఇక పూర్తిగా ఆటను తన వైపు మలుపు తిప్పుకోవాలనుకుంది. నిజానికి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి అంటే కావ్య రాజ్‌కి వ్యతిరేకంగానే ఉంది. ఫస్ట్ తనతో చాలా క్లోజ్‌గా మూవ్ అయింది గానీ, ఎప్పుడైతే గతం గుర్తొచ్చే క్రమంలో తను అంటే రాజ్ హాస్పిటల్ పాలయ్యాడో, ఇక అప్పటినుంచి కూడా కావ్య అస్సలంటే అస్సలు ఏది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతోంది. కానీ పక్కనున్న అపర్ణ అలాగే రాజ్ వాళ్ళ నాయనమ్మలిద్దరూ కూడా రాజ్‌ని ఎంకరేజ్ చేసి ఎట్లాగైనా సరే రాజ్‌ని, కావ్యని కలపాలని అనుకుంటున్నారు. గతం గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా అప్పుడు కొడుకుగా ఉండే రాజ్ ఇప్పుడు అల్లుడవుతాడు. ఏంటి దానికి ప్రాబ్లమ్ అంటూ పేర్కొంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రుద్రాణి అలాగే యామి ప్లాన్ ఏంటి? ఇప్పుడు గనక కావేరిని రెచ్చగొట్టి ఆ! ఈ రాజుకి వ్యతిరేకంగా అంటే రాజుని తిట్టడం కానీ, కోపంగా విసుక్కోవడం గానీ ఇలాంటివి చేస్తే ఏ ఏ అబ్బాయికైనా సరే నేను ప్రేమించిన అమ్మాయి లేదా నన్ను ప్రేమించాలనుకున్న అమ్మాయి ఈ రకంగా బిహేవ్ చేస్తే ఎవ్వరికైనా సరే కోపమొస్తుంది. కోపమొచ్చి తన విషయంలో కొద్దిగా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మరోవైపు కావ్య దూరం పెడుతూ ఉండడంతో ఖచ్చితంగా రాజు తన వైపు వచ్చేస్తాడని యామిని అనుకుంటుంది. అయితే యామిని ఫస్ట్ స్టెప్‌లో తను సక్సెస్ అవుతుంది గానీ, సెకండ్ స్టెప్‌లో ఫెయిల్ అవుతుంది. వాళ్ళు అనుకున్నట్టుగా యాక్చువల్లీ ఏమవుతుందంటే రాజ్ కావ్య కోసం వచ్చినప్పుడు కావ్య స్వప్నని కాపాడడం కోసం వెళ్ళే క్రమంలో రాజ్‌ని పట్టించుకోదు. వచ్చిన తర్వాత రాజ్ ఏదో అడిగితే రాజ్‌ని చెడామడా తిట్టేస్తుందనమాట. దాంతో రాజ్‌కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక తనతో మాట్లాడకూడదనుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఈ రుద్రాణి అలాగే యామిని, రాహుల్ వీళ్ళు ఒక చోట కలుసుకుంటారనమాట. కలుసుకుని ఎలాగైనా సరే రాజ్‌ని అలాగే కావ్యని విడగొట్టాలని నిశ్చయించుకుంటారు. అంతవరకు బాగానే ఉంది కదా! అయితే ఈ మొత్తం విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టెప్‌కి కావ్యని, రాజ్‌ని దూరం చేయాలనుకుంటారు. అయితే ప్రతి ఒక్క సిట్యుయేషన్ దానికి సంబంధించి చేస్తూ ఉంటారు. రుద్రాణి ఏమో నేను ఎటు ఇంట్లోనే ఉంటాను కాబట్టి నీకు చెప్తాను అన్ని విషయాలు అంటూ ఉంటుంది. అయితే ఇక కావ్య ప్రతి చిన్నదానికి రాజ్‌ని కొంచెం విసుక్కుంటూ ఉండడంతో రాజ్ తట్టుకోలేకపోతుంటాడు. అయితే రాజ్‌ని అక్కడ కావ్య తిట్టినప్పటికీ కూడా ఇటు అపర్ణ అలాగే వాళ్ళ నాయనమ్మలిద్దరూ కూడా ఓదార్చి కొంతవరకు కావ్య మీద పడ్డ కోపాన్ని తుడిపేస్తూ ఉంటారు. కానీ ఒక స్టేజ్‌లో బాగా శృతి మించేస్తుంది. ఇక అప్పుడు రాజ్ కాదు. ఈ అమ్మాయి నన్ను ప్రేమించటం లేదు. ప్రేమిస్తే ఏదో ఒక టైంలో నాకు దగ్గరయ్యేది. కానీ తను దగ్గర అవ్వలేదు. పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా నన్ను వదిలేసింది. తనకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని అనుకుంటాడు. అయితే ఇది గమనించిన అప్పు అలాగే అపర్ణ అలాగే కావ్య సిస్టర్ అప్పు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కావ్యకి పిచ్చెక్కిందని బ్రహ్మముడని మాట్లాడినప్పటికీ కూడా తన భర్తని ఏలుకునే విషయంలో తను తప్పు చేస్తోందని మనమే ఎలాగైనా యామిని బండారం బయట పెట్టాలనుకుంటారు. అయితే గతంలో వీడియో పోయినట్టుగా ఇప్పుడు మనం అలా చేయకూడదని చెప్పేసి అయితే కావ్య దగ్గరికి అపర్ణ ఏమంటుందంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నా కొడుకుని తను ఐ లవ్ యూ చెప్పినా తను నీకు దగ్గర అవుతున్నా నువ్వు దూరం అవ్వకూడదు. నాకు ఆ మాట ఇస్తావా అని అంటదనమాట. అంటే సరే మాట ఇస్తాను అత్తయ్య గారు అని అంటుంది. అయితే ఇక రాజ్ ఏం మాట్లాడినా కూడా విసుక్కోదు ఏం చేయదనమాట. అయితే ఏమవుతుందంటే ఒకరోజు
యామినిని, రుద్రాని మాట్లాడుకుంటుంటే ఈ వెనక నుంచి ఆ ఈ అమ్మాయి ఉంటుంది కదా కావ్య, తను మొత్తం వీడియో రికార్డ్ చేసేసి ఆ వీడియో రికార్డింగ్ ని రాజ్కి పంపిస్తుంది అనమాట. పంపించి అందుకనే నేను నీ మీద కోపంగా ఉన్నాను అనగానే రాజ్ ఆ వీడియో చూసి అగ్గి మీద గుగ్గిలంలా మారిపోతాడు. అయితే నిజానికి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కావ్య వాళ్ళ అత్తగారు ఏమంటుందంటే, నువ్వు సరే రాజుని అక్కడ ఉంచేద్దాం అనుకుంటున్నావు, ఏదో గతం గుర్తులా రాకపోతే పర్లేదు అనుకుంటున్నావు, కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ యామిని ఒక సైకోది. తను చచ్చిపోవాలని ఎలా అనుకుంటుందో రేపొద్దున నిన్ను గనక రాజ్ ప్రేమిస్తే రాజ్ కూడా తనకు దక్కకూడదు అనుకుంటుంది. అలాంటి పిచ్చి మనిషి నువ్వు, అందుకనే రాజ్కి అటువంటి అటువంటి వ్యక్తుల గురించి నిజస్వరూపం నువ్వు బయట పెట్టాలి అనగానే అప్పుడు ఈ వీడియో తీసి పంపుతుందన్నమాట. అయితే దీనిలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి జరిగేదైతే ఇదే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.